గడిచిన 5 రోజులుగా దువ్వాడ సీను వ్యవహారం పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. ఏ నలుగురు మాట్లాడుకున్నా దీని గురించే చర్చ. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను కుటుంబ వ్యవహారం 4 గోడల మధ్య నుంచి ఇప్పుడు రోడ్డు మీదకు వచ్చింది. దీని గురించే ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు కూడా. మొత్తానికి 5 రోజులుగా జరుగుతున్న ఈ వ్యవహారానికి నేటితో ఫ్యామిలీ చర్చల వల్ల ఈ రచ్చకి ఫుల్ స్టాప్ పడుతోందని తెలుస్తోంది. టెక్కల్లో ఇదే ఒక చర్చ సాగుతోంది. ఫ్యామిలీ పెద్దలు నిన్న దాదాపు 3 గంటల పాటు కుటుంబ సభ్యులందరూ మాట్లాడుకున్నారు. అయితే వాణి 4 నుంచి 5 డిమాండ్లు పెట్టినట్టు తెలుస్తోంది. ఆయన సోదరుడికి పూర్తిగా ఈ విషయాలన్నీ తెలియచేశారట. మరి వాణి పెట్టిన డిమాండ్స్కి దువ్వాడ సీను ఒప్పుకుంటారా లేదా అనేదే ఈరోజు తెలుస్తుంది. వారం రోజులుగా నడుస్తోంది ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీలో రచ్చ. సో మొత్తానికి ఈరోజు ఇది ఫుల్ స్టాప్ పడుతుందని అంటున్నారు. ఈ టాక్ అయితే నడుస్తోంది టెక్కలిలో. ఫైనల్గా ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ సభ్యులు చర్చలు చేశారు. 2 గంటల పాటు బంధువులు దీని గురించి చర్చించుకున్నారు. మొత్తానికి వాణి బంధువులు 5 డిమాండ్లు పెట్టినట్టు తెలుస్తోంది. ఆస్తుల పంపకం, విడాకులపై సుదీర్ఘంగా చర్చించారు. ఇరు వర్గాల పిల్లలను దృష్టిలో పెట్టుకుని విడాకులు వద్దని నచ్చజెప్పినట్టు తెలుస్తోంది. అయితే తాము జరిపిన చర్చలు సఫలం అవుతాయని ఈ రోజుతో ఈ వాదానికి ఫుల్ స్టాప్ పడుతుందని వాణి బంధువులు భావిస్తున్నారు. సుమారు నిన్న కుటుంబ సభ్యులు ఒక 30 మంది వరకు వచ్చారు. వాణికి అండగా నిలబడ్డారు. ఇరువురు కుటుంబ సభ్యులు సుమారు 2 నుంచి 3 గంటల పాటు మాట్లాడుకున్నారు. ఇక దువ్వాడ సీను సోదరుడు ఈ చర్చల్లో ముందుండి మాట్లాడారు. చర్చల విషయం పక్కన పెడితే ఇంత జరిగిన తర్వాత తన నాన్న విడాకులకే సిద్ధమయ్యారని చెప్తున్నారు దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు శ్రీధర్. మరోసారి అన్న దువ్వాడ శ్రీనివాస్తో మాట్లాడిన తర్వాతే తమ ఫైనల్ నిర్ణయం చెప్తామంటున్నారు ఆయన. ఇక దువ్వాడ వాణి విషయం ఇలా ఉంటే, యాక్సిడెంట్ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాధురి మాత్రం చాలా ఎమోషనల్గా మాట్లాడుతున్నారు. హాస్పిటల్ నుంచి వీడియో విడుదల చేశారు మాధురి. మనుషుల్లో మానవత్వం ఉందనుకున్నాను, కానీ మోసం ఉంటుందని తెలుసుకున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఫైనల్గా వాణి దువ్వాడ సీను మధ్య ఎపిసోడ్ చర్చల్లో ఆర్థికపరమైన సమస్యలే చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ఎంతకైనా సరే ఆమెకు విడాకులు ఇవ్వడానికే మొగ్గు చూపుతున్నాడు. వాణి పెట్టిన 5 డిమాండ్స్పై దువ్వాడ సీను ఈరోజు ఏ విధంగా స్పందిస్తారనేది కుటుంబ సభ్యులు తెలియజేస్తారు. కుటుంబ సభ్యులు మాత్రం ఈరోజు కూడా మరోసారి చర్చల్లో పాల్గొంటారని తెలుస్తోంది. దువ్వాడ శ్రీను సోదరుడే ఈ చర్చల్లో ముందుండి ఇద్దరి మధ్య మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111.